ఆఫ్టర్ 6 లాంగ్ ఇయర్స్ నేనైతే గణేష్ నిమజ్జనానికి ఇండియాలోనే ఉన్నాను అనమాట. సో మేమైతే వినాయకుల్ని చూద్దామని చెప్పేసి అయితే ఈవినింగ్ బయలుదేరినాము కొంచెం ఎండ తగ్గగానే. అండ్ ఆల్సో మా బాబు హ్యాపీగా ఈ ఇయర్ పండుగలన్నీ ఇక్కడే చేసుకుంటున్నాడు. వినాయక చవితి, అప్కమింగ్ బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, దసరా, దివాళీ అన్నీ ఇక్కడే ఉంటాడు అనమాట. ఇది తలుచుకోగానే అరే మంచిగా ఎంజాయ్ చేస్తాడని అనుకున్నాను నేనైతే. సో ఇక్కడైతే మన సూర్యాపేట, సూర్యాపేట అయితే సదల చెరువు దగ్గర అన్ని నిమజ్జనాలు చేస్తారనమాట. సో అక్కడికి వచ్చినాము, అవన్నీ చూసి ఇంటికి వెళ్ళిపోతాము. సో నేనేం మాట్లాడను. యూ హోప్ గైస్ ఆల్సో ఎంజాయ్ ద వైబ్ ఆఫ్ గణేష్ నిమజ్జనం 2025. వాడికి బేసిక్గా సౌండ్స్, జనాలు ఇదంతా ఇష్టము. బట్ ఆ సౌండ్స్ పక్కనే నిల్చుందనమాట కొద్దిసేపు. చాలా అట్లా రీసౌండ్ లాగా వస్తుంది కదా, భయపడ్డాడు. ఇక్కడైతే ఏడ్చేసిండు, కళ్ళల్లో నీళ్ళు చూడండి. నేనైతే నిన్న మొన్న కొన్ని ఏఐ జనరేటర్ వీడియోస్ చూసినా. నిమజ్జనంవి ఇట్లా ఇష్టం ఉన్నట్టు విగ్రహాలను వేయడం వల్ల హ్యాండ్స్ అవన్నీ బ్రేక్ అయిపోయి ఆ బ్యాండేజెస్ అన్నిటితో వినాయకుడు శివుడి దగ్గరికి వెళ్తే పార్వతి ఏరవడం ఆ వీడియో చూసినప్పుడు మస్తు ఏదో ఒక లాంటి ఫీలింగ్ వచ్చింది, బాధ అనిపించింది ఆ వీడియో చూసినప్పుడు. కానీ ఇక్కడ సూర్యాపేటలో అయితే నిజంగా అప్రిషియేట్ చేయాలనిపించింది నాకు. ఇది పెద్ద సిటీ ఏం కాదు, బట్ స్టిల్ ఎంత జాగ్రత్తగా మొత్తం క్రేన్ మీద లిఫ్ట్ చేసిన తర్వాత అంత లోపలికి వెళ్ళిపోయిన తర్వాతనే వినాయకుడిని వదిలేసినారు. చాలా చాలా బెటర్ అనిపించింది. అట్లా విరిగిపోయి ఇష్టం ఉన్నట్టు డిస్రెస్పెక్ట్ఫుల్గా ఏది చేయలేదు. అదైతే నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. మా బాబు 7 months ఉన్నప్పటి నుంచి హలో హైఫై డిచ్చి కొట్టడము, ఇప్పుడైతే దేవుడికి దండం పెట్టడం అవన్నీ చేశాడనమాట. ఫస్ట్ డే వినాయకుడిని అందరినీ చూడడానికి వెళ్ళిండు. అప్పుడు కూడా అందరికి ఊరికే మొక్కుతుండే అంట. అండ్ ఆల్సో ఇవాళ కూడా మంచిగా విగ్రహం కనపడంగానే మొక్కుతుండే అనమాట వాడు.